చెన్నై నగర శివారు ప్రాంతమైన సెవ్వాపేట సమీపంలోని తిరూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ మహాకుంభాభిషేకాన్ని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్టు తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై చైర్మన్ కేకే త్రినాథ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు చెన్నై అన్నానగర్లోని కార్తిక్ టిఫిన్ సెంటర్లోని ఏఆర్జే పార్టీ హాల్ వేదికగా కేకే త్రినాథ్ అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆలయంలో ధ్యాన మందిరంకు శంకుస్థాపనతో పాటు మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ టిఫిన్ సెంటర్ అధినేత డాక్టర్ డి రవిచంద్రన్, అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమరవేల్, ఎస్ఏవిసి అధ్యక్షుడు రవికుమార్, ఆలయ కన్వీనర్ గోవిందరాజులు, డి పుష్పాంబ, వాసుదేవన్, ఎన్ బద్రీనాథ్, అపోలో సుబ్రహ్మణ్యం, సీనియర్ న్యాయవాది కె శ్రీనివాసమూర్తి, బయ్యా బాలాజీ, స్వర్ణ సతీష్, అవినాష్, పేరూర్ ఎస్వి పద్మనాభంతో పాటు సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా సత్యనారాయణ స్వామి, దుర్గాదేవి, కాలభైరవుడు, వినాయకుడు, నవగ్రహాలు, పరివార దేవతలు అయ్యప్ప, శివుడు, బాలాజీ, మురుగన్తో పాటుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నవపాషాణంతో కళాత్మకంగా రూపొందించిన ఆనంద కృష్ణుడి విగ్రహాన్ని తిరూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్టు ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవి. నేను మీ అజంతా కేకే త్రినాథ్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. తిరూరు అంటే చెన్నై సెంట్రల్ నుంచి తిరువళ్ళూరు పోయే దారిలో శవాపేట రోడ్ అని ఉంది. ఆ రోడ్డుకి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో తిరూరు అనే గ్రామం. ఆ గ్రామంలో 1981 నుంచి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉంది. ఇప్పుడు గుడి యొక్క రెనోవేషన్ జరుగుతుంది, అంటే కుంభాభిషేకం. ఈ యొక్క గుడిలో వచ్చి ఒట్టి అమ్మవారు కాకుండా ఇప్పుడు వినాయకుడు, అయ్యప్ప, పెరుమాళు, శివుడు, రాధాకృష్ణుడు, మురుగుడు దైవాన సమేతంగా అక్కడ దుర్గాదేవి, భైరవుడు అన్నీ పెడుతున్నాము. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే సత్యనారాయణ స్వామిని పెడుతున్నాం. నియర్ బైలో ఎక్కడ సత్యనారాయణ స్వామి లేదు. దాని ముందర పెళ్ళిళ్ళు అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళు. ఇవాళ టైం లేనందువల్ల ఆ వ్రతం చేసుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా పెళ్ళి అయినాక పెళ్లి రోజులు, పుట్టినరోజులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మార్గం మనం అక్కడ అరేంజ్ చేస్తున్నాము. అదే మాదిరిగా ప్రపంచంలోనే మొదటిసారిగా నవభాషాలలో కృష్ణుడు తీసుకొస్తున్నాము. నవభాషలు అంటే అందరికీ తెలుసు, 9 విషము. ఎట్లా మనము సాంబార్ కానీ కిచడి కానీ అన్నం చేసేటప్పుడు ఉప్పు ఉంటుంది, ఉప్పు తనిగా తినలేము. కారం ఉంటుంది, కారం తనిగా తినలేము. పప్పులు తనిగా తినలేము. కానీ అవన్నీ కరెక్ట్ అయిన కలిగితో చేస్తే మంచి ఫుడ్గా ఉంటుంది, సాంబార్ కానీ చట్నీ. అదే మాదిరిగా ఈ నవభాషాలు అన్నీ విషము, కానీ కరెక్ట్ అయిన పాళ్ళతోటి చేసి దాన్ని విగ్రహంగా చేస్తే అంత ప్రతిష్ట వస్తుంది. ఈ యొక్క నవభాషాన ఆనంద కృష్ణుడి యొక్క అభిషేకాలప్పుడు అభిషేకం చేసిన పాలు కానీ నీళ్లు కానీ త్రాగితే మన యొక్క రోగ నివారణని అందరికీ తెలుసు. అదే కాకుండా జనరల్గా మనం గుళ్ళకు పోతే చందనం ఇస్తారు, ఆ చందనాన్ని నుదిటిన పెడతాము. కానీ నవభాషాన యొక్క చందనాన్ని మనము తింటే అదొక మందుగా లోపలిపోద్ది. కాబట్టి ఇట్లాంటి ప్రత్యేకించిన నవభాషణ ఆనంద కృష్ణుడు ఇక్కడ రాబోతున్నారు. నవగ్రహ దోషం ఉండేవాళ్ళు కానీ, కొన్ని హెల్త్ డిసార్డర్స్ ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క నవభాషణ విగ్రహాన్ని వచ్చి ప్రార్థిస్తే ఈ ఆనంద కృష్ణుడు మన జీవితంలో ఆనందంగా ఇస్తారు. సో ఇట్లాంటి విగ్రహాలు ఈ యొక్క తిరూరులో ఉండే కన్యకా పరమేశ్వరి గుడిలో వస్తుంది. ఈ యొక్క గుడి వచ్చి కుంభాభిషేకం సెప్టెంబర్ 2, 3, 4 తేదీ మంగళవారం, బుధవారం, బేస్తవారం పెడుతున్నాము. మంగళవారం వచ్చి హోమాలు స్టార్ట్ అవుద్ది, బుధవారం వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము, బేస్తవారం వచ్చి కుంభాభిషేకం చేస్తాము. ఈ యొక్క ప్రతిష్టగాంచిన ఈ యొక్క గుడికి వచ్చి కుంభాభిషేకం రోజు వచ్చి అందరూ ఈ సత్యనారాయణ పరిహార స్వామిని అన్నం దండ పెడుతూ
మన యొక్క ఆనంద కృష్ణుడు నవభాషణం చేసిన ఆనంద కృష్ణుడిని దర్శించి ప్రార్థించి జీవితంలో ఆనందంగా ఉండేదానికి మీకు ఇక మంచి ఛాన్స్ ఉంది. ఇవాల్టి రోజు ఈ యొక్క పూజలు జరిగినప్పుడు స్థలం చాలదని డౌట్ తోటి మన ధ్యాన మండపం కట్టేదానికి ప్లాన్ చేశాము. ధ్యాన మండపానికి శంకుస్థాపన ఇవాళ చేశాము. ఇక్కడ అన్నానగర్లో ఉండే కార్తీక్ టిఫిన్ సెంటర్లో చెన్నైలో ఉండే అంత ప్రముఖులు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేశారు. మేము ఇది కట్టేటప్పుడు మాకు అడ్వైజర్గా ఉండి గోవిందరాజు గారు వస్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకు ఫుల్గా చూసుకుంటారు. ఐ రిక్వెస్ట్ గోవిందరాజు గారు టు టాక్ సమ్ వర్డ్స్. జై వాసవి. భక్తులకు విన్నపం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సవాపేటలో తిరూరు గ్రామం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కుంభాభిషేకము 4వ తేదీ జరుగును. భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. వీలున్నంత వరకు ఆర్య వయసులు అందరూ చేరి కట్టుకొనుచున్నాము కాబట్టి మీరందరూ మీకు తోచిన కానుకలు ఇచ్చి మనం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. Jai Vasavi, Jai Vasavi. On behalf of Tamil Nadu Arya Vaisya Mahasabha, Greater Chennai, we cordially welcome all the devotees across the world to please participate in the Jeernodharanam Kumbhabhishekam of Tirur Sri Kanyaka Parameswari Ammavaru Temple, which is happening on the 2nd, 3rd and 4th of September with family and friends. Grace the occasion and invoke the blessings of Ammavaru. Thank you. జై వాసవి. వచ్చే సెప్టెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు మన తిరువూరు అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని జై వాసవి, జై వాసవి. ஜெய் வாசவி. திரூர் கனிகா பரமேஸ்வர் கோவிலில் கும்பாபிஷேகம் நடக்கிறதுக்காக இருக்கிறதுனால அந்த இடத்துல எல்லாருமே வரலாம். அது மாத்திரம் இல்லாமல் நவபாஷணம் கிருஷ்ணன் மெயினாக வராரு. அதுக்காகவது நீங்கள் எல்லாருமே அந்த நவபாஷண கிருஷ்ணனை பார்த்துட்டு அவங்களுடைய தீர்த்த பிரசாதத்தை நீங்களும் வாங்கிட்டீங்கன்னா நல்லாயிருக்கும். உடலில் இருக்கிற நோயிலேருந்து எல்லாமே தீரும். மெயினாக அந்த கிருஷ்ணனுக்காவது கனிகா பரமேஸ்வரி அம்மன் இடத்துல கிருஷ்ணர் வரன்னா பெரிய பாக்கியம். நம்மளுக்கெல்லாம் ஒரு குடுப்பனையும் இருக்குது. அந்த பாக்கியம் நம்ம அந்த திருவூருக்கு வந்ததுனால நம்ம எல்லாருமே வைஷ்யாஸ் குலத்தில் இருக்கிறவங்க எல்லாருமே கலந்து நல்லபடியாக கும்பாபிஷேகத்தை நடத்தி கொண்டு கேட்டுக்கொள்கிறோம். தமிழ்நாடு ஆரிய வைசிய மகாசபா கிரேட்டர் சென்னையின் சார்பாக ஜீர்ணோத்தரண கும்பாபிஷேகம் திரூர் வாசவி கன்னிகா பரமேஸ்வரி அம்மனுக்கு வருகின்ற செப்டம்பர் 2, 3, 4 தேதிகளில் மிக விமர்சையாக அம்மனின் அருளோடு நடைபெறுகின்றது. உங்கள் அனைவரையும் அன்போடு அழைக்கின்றோம். உலகத்திலேயே முதல் முறையாக ஆனந்த கிருஷ்ணனுக்கு நவபாஷணத்தின் மூலமாக சிலை செய்யப்பட்டு அனைவரும் அருளாசிகளோடு வருமாறு அன்போடு கேட்டுக்கொள்கின்றோம். తిరుమలలో ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసుకుని ఇన్ని సంవత్సరాలుగా డెవలప్ చేయని టెంపుల్ని ఆయన ఒక ఫస్ట్ ఇది ఇనిషియేటివ్ ఎత్తుకుని డెవలప్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది మా ట్రస్ట్ నుంచి, మా పర్సనల్ ఇంట్లో నుంచి వేరేంత వరకు మేము సహాయం చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ బాగా ముగించి ఆయనకు అమ్మవారికి మంచి టెంపుల్ రావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. చేశారు. దాంట్లో 150 మెంబర్ కూర్చోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ఫంక్షన్ అయినా కావాలంటే ఫ్రీగా ఇస్తారంటున్నారు. సో ఎవ్రీబడి కెన్ యూటిలైజ్ ఇట్. ఇప్పుడు మేతా నగర్లో మైక్ ఉంది, స్టేజ్ ఉంది, ఏసీ ఉంది, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. స్టేజ్ అన్ని ఫెసిలిటీస్ ఉంది. వల్ల కాకపోతే ఫుడ్ కూడా ఇస్తారు. నాట్ జోకింగ్, ఈస్ రండి. ఇది పీజీ హాస్టల్స్ రన్ చేస్తున్నారు, ఫుడ్ ఇస్తారు. డోంట్ వరీ, చిన్న చిన్న ఫంక్షన్స్.
ఇవాళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన ఇల్లు కడితేనే కాంట్రాక్టర్ ఇచ్చేసి మనం పోం. ఎంతమంది పోతున్నారు చెప్పండి? కాంట్రాక్టర్కి ఇచ్చేసి బిల్డింగ్ కట్టేటప్పుడు 10% మనుషులు కూడా పోరు. కానీ మన గుడిలో రెనోవేషన్ జరిగేటప్పుడు కట్టేది ఈజీ, రెనోవేషన్ కష్టం. అంటే తాను పగలగొట్టేటప్పుడు చూసి పగలగొట్టాలా, కట్టేటప్పుడు పగలగొట్టాలా. సో మనకి టీంలో అడ్వైజర్గా ఉండి మన చీఫ్ కొద్ది గోవిందరావు అన్నగా అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది. అప్రూవల్ అయిన వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోవడం. ఇయర్లీ 25 crores కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. అందులో వచ్చి సపోర్ట్ చేయడం. రూమ్ వచ్చి 12 lakhs ఇచ్చేస్తా ఉన్నాము. ఎగ్జిక్యూటివ్ రూమ్ 25 lakhs. అది మెయిన్ పెద్ద ఫ్రంట్ ఎలివేషన్, ప్రేయర్ హాల్ అంతా 1 crore అంత బుక్ అయిపోయింది. అది అలాగే డైనింగ్ హాల్, అలాగే కిచెన్ అది 50 lakhs అది బుక్ అయిపోయింది. 18 lakhs వచ్చి లిఫ్ట్ బుక్ అయింది. రూమ్స్ బట్టి పెండింగ్ ఉంది, 12 lakhs అవుతుంది. అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది. దాని నుంచి ఇంకా పబ్లిక్ అప్రూవల్ చేయాలి. మీరు ఎవరో మైండ్ ఉన్నా, రామర్ కోసం సర్వీస్ చేసే మైండ్ ఉన్నా చెప్పండి. ఎడ్యుకేషన్కి ఇచ్చేవాళ్ళు చేయండి, మెడికల్కి సపోర్ట్ చేసేవాళ్ళు చేయండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. We are mainly, apart from the generics, we are into the high-ended medical items which are used mainly for cancer, cardiology, rheumatology, all these higher medicines. మన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, దే ఆర్ ప్రొవైడింగ్ దీస్ మెడిసిన్స్ వేర్ ది వయల్స్ ఆర్ ది ఇంజెక్షన్, పర్ ఇంజెక్షన్ విల్ కాస్ట్ ఈవెన్ 3 lakhs or 4 lakhs. మన తమిళనాడు గవర్నమెంట్ వచ్చి అంత బాగా చేస్తారు, ఇది అనివే కొని ఇస్తారు. ఈ ఇంజెక్షన్స్ అన్ని ఒక ఎయిల్మెంట్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ టైం, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఫార్ మంత్స్ టుగెదర్. ఇండియాలో చూసినారంటే కరోనా టైముగా మన గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఫార్ అడ్వాన్స్డ్గా ఉండాలని కరోనా టైంతో తెలిసింది. 42 ఎకరాలు ఆమె సేవా సంస్థలకు, వయసు సంస్థలకు రాసేసి చనిపోయింది. అట్లనే ఆమె బిల్డింగ్స్ అన్నీ కూడా రాసింది. భర్తకు కానీ, భర్త తాలూకు కానీ ఎవరికి సంబంధం లేదని రాసేసి చనిపోయింది. దాన్ని దాదాపు 22 ఎకరాలు ఆక్రమించుకున్నారు. రోజా గారి హయాంలో నేను కూడా కమిటీ మెంబర్ని. దాన్ని అంతా అడ్డుకొని ఒక 20 ఎకరాలని సేవ్ చేయగలిగాము. ఆ 20 ఎకరాల్లో రోడ్లు అన్నీ పోను 11 ఎకరాల స్థలాన్ని అలా ఉంచగలిగారు. 11 ఎకరాల్లో కూడా 2 ఎకరాల్లో అమ్మవారి గుడికి, 9 ఎకరాలు 9 సేవా సంస్థలకు ఇచ్చారు. అందులో ప్రపంచ ఆదివాసీ మహాసభకి ఒక మంచి స్థలాన్ని, అందరికీ 9 మందిలో కూడా బ్యూటిఫుల్ అయిన స్థలాన్ని మనకి ఇచ్చారు. 200 అడుగుల వెడల్పుతోటి 100 feet రోడ్డు మీద 2 సైడ్ల రోడ్డుతోటి ఆ స్థలం మనకు వచ్చిందనమాట. ఇప్పటికి నేనే సొంతంగా 85 లక్షలు ఖర్చు పెట్టి దానికంతా అప్రూవల్స్ తీసుకొచ్చాము. ఆ స్థలానికి ముందు తలా 10 లక్షలు కట్టాము. 35 లక్షలు లైసెన్స్కి అయింది, అది కట్టాము. ప్రహరీ గోడకి 15 లక్షలు అయింది కట్టాము. అట్లా 83 lakhs కట్టాము. ఈ మంత్ 10th లోపల మ్యాక్సిమం 15th లోపల బైలా రాసుకొని, ట్రస్ట్ బైలా రాసుకొని దాన్ని రిజిస్టర్ చేయబోతున్నాము. ఈ మంత్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఏదైనా ఉంటే, స్వచ్ఛందంగా జాయిన్ అవ్వాలనుకుంటే 5 లక్షలు కడితే, అంటే 10వ తేదీ లోపల 5 లక్షలు వ్యామ్ అకౌంట్ పంపిస్తే వాళ్ళని కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేస్తాము. లేదు తర్వాత చేస్తాము, తర్వాత ఇస్తామంటే 10 lakhs కట్టాలన్నమాట ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. వాళ్ళందరికీ కూడా 25 to 30 days ఇంకా ఫైనల్ చేయలేదు, రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ కూడా చాలా పెద్ద రూమ్స్ కడుతున్నాము, ఏసీ రూమ్స్ అంటే. సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ గొడవ స్ట్రీట్లో ఉంది, ఓల్డెస్ట్ వైశ్య అసోసియేషన్. ఇంతకుముందు వైశ్య అసోసియేషన్ అంటే సదర్న్ ఇండియా 4 states కలిపే, 4-5 states కలిపే అదొక అసోసియేషన్ ఉంది. 1905లో స్టార్ట్ చేసింది. 120 years కంప్లీట్ అయింది. ఇప్పుడు మనది గొడవ స్ట్రీట్లోనే 63 నెంబర్లో ఉన్నాము. 65 నెంబర్ మన ఓన్ బిల్డింగ్.
దానికి ఇప్పుడు అందరూ వెకేట్ చేసేస్తున్నారు. ఇద్దరు టెనెంట్స్ ఉన్నారు, వాళ్ళు 30th సెప్టెంబర్ వెకేట్ చేసేస్తున్నారు. దాని తర్వాత అది డెమాలిష్ చేస్తాము. డెమాలిష్ చేసి మన ఒక వైశ్య స్కూల్ అనేసి ఒక ప్రైవేట్ బిల్డింగ్ మాదిరి కట్టబోతున్నాము. చాలా మా అంబిషన్ ఉంది. ఒక ల్యాండ్ మార్క్, మన వైశ్యాస్ అంటే ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ మరి మన కడతాము అన్ని ఫెసిలిటీస్ తోటి. అండ్ కోఆపరేషన్ సుబ్బారావు గారు, దినాల్ గారు అంటే పెద్దలందరిది అప్రోచ్ అయిపోతాము. అందరు హెల్ప్ చేయండి. సో దట్ అది ఒక వైశ్య అసోసియేషన్ అంటేనే అది ఒక ప్రైడ్గా ఉండాలి. చెన్నై అంటే మన వైశ్య అసోసియేషన్ వెళ్ళొచ్చును, వాళ్ళు హెల్ప్ చేస్తారనేసి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ గారు. చాలా థ్యాంక్స్ అండి. చెన్నైలో మల్టీ స్టోరీ బిల్డింగ్ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ ఉందంటే నాకు తెలిసినంత రాబోయే శివ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. మనం ఇంతకు మాట్లాడినప్పుడు అంతా విషయమే ప్రశ్న ఉండే తాగదు. ఒక పెద్ద పోరాటంలో ఒక గుడి కట్టేది ఎట్లయితే పెద్ద విషయం. అది తిరునాళ్ళు చేస్తుంటారు. అది ఊరికి సాధారణంగా చెప్పకూడదు. వీళ్ళ ఊరైతేనే సరే ఆ తర్వాత ఒక పొరుగు పెట్టి కంటిన్యూ చేసింది కాదు. ఆ గుడి వచ్చి ప్రమాదంగా అంతా చేసిండారు, ఈడుబాటుతో చేసిండారు, కట్టడాలు బాకీ అంతా నష్టం చేసిండారు. నా ఒకే ఒక కోరిక ఏమింటే తిరునాథ్మారనే అడుత తలవరు ఇది వచ్చి చేసినింట మంచిది. ఆ ఈడుబాటు ఉండవాల చేయవల అంత క్రమంగా అంతా ఆయన చేసింది. వాళ్ళు కష్టపడి చేసిండారు, ఇదినేసి కాదు. సో అది శిల్పశాస్త్ర ప్రకారం అయితే సరి, బాకీ అయితే సరి, ఏ కొరత లేకుండా ప్రమాదంగా చేసింది మన తిరునాథ్ గారే. అది నుంచి మన దీంట్లో ఊరిని తక్కువదిలే, ఊరైతే వాళ్ళంతా ప్రమాదంగా చేశారు. అంతమే కొన్ని తప్పులు చేశారు. వాళ్ళతో కలిపి చాలా సంతోషం.